కడవరి కాలంలో మనం ఉన్నాం, అంత్య దినాల్లో మనం ఉన్నాం. దేవుని పిల్లల ఎడల సాతానుడు ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నాడు. కొందరు చంపబడుతున్నారు, కొందరు చంపబడడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ చూసినా భూకంపాలు కలుగుతూ ఉన్నాయి. భయంకరమైన పరిస్థితులు దేశంలోనూ అలాగే ప్రపంచ నలుమూలలో కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ మీ చెవులకు వినబడినప్పుడు మీరు మీ విశ్వాసాన్ని కోల్పోకూడదు, మీ విశ్వాసంలో మీరు సన్నగిలిపోకూడదు, దేవుని ఎడల మీ భక్తి తగ్గిపోకూడదు, దేవునితో ఉన్న మీ సహవాసం, మీ అనుబంధం ఎప్పటికీ కూడా తెగిపోకూడదు. ఇవి జరుగుతాయి. ఇవి జరిగినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో మనుషులు ఉంటారో యేసయ్య ఎప్పుడో చెప్పాడు. శిష్యుల దగ్గరికి పిలిచి శిష్యులందరితో చెప్పిన ఒక సంభవాన్ని మీకు చెప్తాను, ఒక మాటను మీకు చెప్తాను. లూకా సువార్త 21వ అధ్యాయం 28వ వచనాన్ని మొదట చదవండి. ఇవి జరుగున ఆరంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలు పైకెత్తుకోండి, మీ విడుదల సమీపించుచున్నదనెను. ఇవి జరగనారంభించినప్పుడు అని యేసయ్య చెప్తున్నాడు. ఏం జరగబోతున్నాయంటే ఆకాశ శక్తులు కదిలించబడబోతూ ఉన్నాయి. ఏం జరగబోతున్నాయి? భూకంపాలు, కరువులు రాబోతున్నాయి. ఏం జరగబోతున్నాయి? యాజకులు హింసించబడతారు. ఏం జరగబోతున్నాయి? ఒకసారి చదువుతారా? 21వ అధ్యాయం 16వ వచనం. తల్లిదండ్రుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు. వారు మీలో కొందరిని చంపితురు. నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. మీరు పదే 21వ అధ్యాయం చదువుకోండి. మత్తయి సువార్త అయితే 26వ అధ్యాయం, లూకా సువార్త 21వ అధ్యాయం. 21వ అధ్యాయంలో చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. మిమ్మల్ని వచ్చి మోసం చేస్తారు. ఆ దినాల్లో చాలామంది నేనే క్రీస్తునని చెప్తారు, మేము యేసు వాళ్ళమని చెప్తారు, మేము యేసు ప్రభు బిడలమని చెప్తారు. ఇలాగా రకరకాలైన ప్రవచనాలు, దర్శనాలు చెప్పి మిమ్మల్ని మోసం చేస్తారు అని చెబుతా చాలా లోతైన మాట చెప్తున్నాడు. తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు. వారు మీలో కొందరిని చంపిస్తారు. మీ ఆశీర్వాదాన్ని చూడలేక చంపిస్తారు. నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ఏం చేయబడతారు? ద్వేషించబడతారు. ఎందుకని యేసు ప్రభు వారి నామం అంటే ప్రజలకు ద్వేషం? ఎందుకని యేసు ప్రభు వారి పేరంటే ప్రజలకు ఒకలాంటి స్వభావం కలుగుతుంది? యేసు ప్రభు వారి పేరు చెబితే చాలు లోపల కొందరికి మంట కలుగుతుంది. ఎందుకు మంట కలుగుతుందంటే యేసు అనే పేరు చెప్పే వాళ్ళని ఉండనివ్వకూడదు. ఈ ఆత్మ ఇప్పుడు నుంచి కాదు, యేసు ప్రభువారు సజీవుడిగా ఈ లోకములో ఉన్న దినాల నుంచే యేసయ్యను చంపడానికి పూనుకున్నారు. చనిపోవడం ఎలాగైనా చనిపోతారు. కానీ దేవుని కొరకు హతసాక్షి అయితే, దేవుని కొరకు చంపబడితే, దేవుని కొరకు నిందించబడితే, దేవుని నిమిత్తం అవమానపరచబడితే, దేవుని నిమిత్తం ద్వేషించబడితే, ఆ ద్వేషించబడినప్పుడు, దూషించబడినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకోవాలి. ధైర్యం తెచ్చుకొని మీ తలలు పైకెత్తుకోండి. మనల్ని అప్పగించే వాళ్ళు ఎక్కడ ఉండరు, మనతోనే ఉంటారు. యేసు ప్రభు వారిని అప్పగించేవాడు ఎక్కడున్నాడు? చెప్పరేంటండి? ఎక్కడున్నారు? ఎవరితో ఉన్నారు? యేసయ్యతోనే ఉన్నాడు. నమ్మిన అన్నలు యేసేపు నమ్మేశారు. ఎవళ్ళు అమ్మినోళ్ళు? ఎవళ్ళు? ఇష్మాయేలీలా? చెప్పండి, ఇష్మాయేలీలా అమ్మింది? కాదు. తనకంటే ముందుగా పుట్టిన అన్నలు ఒక తల్లి కడుపులో నుండి వచ్చి ఒక తండ్రికి బిడ్డలు. వాళ్ళు సొంత అన్నలే తమ్ముడిని ఏం చేశారు? అమ్మేసేశారు. ఇంకా విచిత్రమైన విషయం చెప్తాను. దావీదుకు కలిగిన దుఃఖాలన్నింటిలో భయంకరమైన దుఃఖం ఏంటో తెలుసా? కన్న కొడుకే తండ్రి మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు.
కన్న బిడ్డలే తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తున్నారు. కారణం ఏంటి అంటే దేవుల్లో నిలిచి ఉండడమే. ఒక ఇంట్లో ఉంటే తల్లిదండ్రుల చేత, సహోదరుల చేత, బంధువుల చేత, స్నేహితుల చేత మీరు అప్పగించబడతారు. వారు మీలో కొందరిని చంపేస్తారు. అప్పగించేవాడు ఎవడో మనతోనే ఉంటారు, మనల్ని అప్పగించేస్తారు. నా నామము నిమిత్తము మీరేం చేయబడతారు? ద్వేషించబడతారు. నా నామాన్ని కలిగి ఉన్నారు కాబట్టి మిమ్మల్ని సన్మానిస్తారు అనుకోకండి. యేసుప్రభు వారి బిడ్డలన్నీ మీకు గౌరవం ఇస్తారనే ఆలోచించకండి. యేసుప్రభు వారి బిడ్డలు కాబట్టి మిమ్మల్ని గొప్పగా చూస్తారనుకోండి. లోకానికి నాకు ఎప్పుడూ పడదు. లోకం నాదై ఉన్నప్పటికీ, లోకంలో ఉన్న వారందరూ నా వారైనప్పటికీ, లోకంలో ఉన్నదంతా నాదైనప్పటికీ ప్రజలు సాతాను వైపు తిరుగుతూ ఉన్నారు. సాతాను యొక్క ఆలోచనలో నింపబడి ఉంటున్నారు. సాతాను ప్రేరేపితులై ఉంటున్నారు. ఇవన్నీ జరుగుతాయి. ఎక్కడో జరుగుద్ది అనుకోకండి. దేవుని పిల్లలకి నష్టం కలుగు చేసేవాళ్ళు కుటుంబంలోనే ఉంటారు. బిడల ద్వారా నష్టం, భార్య ద్వారా నష్టం, భర్త ద్వారా నష్టం, బంధువుల ద్వారా నష్టం, తల్లిదండ్రుల ద్వారా నష్టం. ఎందుకు అంటే దేవుని పిల్లలకి ఇలా జరుగుతుంది అంటే మీరు ధైర్యం కలిగి ఉండాలి. మీ తలలు పైకెత్తుకోవాలి. యేసు ఏమన్నాడంటే ఆ మనుషులందరి చేత మీరు ద్వేషించబడతారు. ఎవ్వరు మిమ్మల్ని మంచోళ్ళు అనరు. మీది తింటారు, మీది దాగుతారు, మీతో మంచుకుంటారు, మిమ్మల్ని ప్రేమించినట్టే ఉంటారు, కానీ మిమ్మల్ని ద్వేషిస్తారు. మీ అవసరత ఉంది కానీ మిమ్మల్ని ద్వేషిస్తారు. మీ అవసరత ఉంది కానీ మిమ్మల్ని ఏం చేస్తారు చెప్పండి? ఎవళ్ళు? బంధువులే, తల్లిదండ్రులే, స్నేహితులే, రక్త సంబంధీకులే. చాలా విచిత్రం అనిపిస్తుందండి. మీకు తెలుసో తెలియదుగా, నాకు తెలుసు. కొందరు నటించే నటన, కొందరు మాట్లాడే తత్వం, ఆ స్వభావం పరిశుద్ధాత్ముడు తెలియజేస్తూ ఉంటే లోపల చాలా బాధ వేస్తుంది. వీళ్ళ ప్రభువా ఇటువంటి మనసు గల వాళ్ళ అనిపిస్తుంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుడు తన సేవకులకు చాలా ప్రత్యేకతలను ఇచ్చాడు. అయితే అందరి చేత ద్వేషించబడతారు మీరు. ఇవన్నీ జరగనారంభించినప్పుడు మీ తలలు పైకెత్తుకోండి. మీరు ధైర్యంగా ఉండండి. ఇంకంటాడు మీరు ఓర్పు కలిగి ఉంటే మీ ఓర్పు చేత ప్రాణాలని దక్కించుకుంటారు. మీరు ఏం చేస్తారు? ప్రాణాలు దక్కించుకుంటారు. ప్రభు రాబోతున్నాడు. ప్రభు వచ్చే ఆ దినాలకు ముందు ఇవన్నీ జరగనారంభిస్తాయి. మోసపోవద్దు. ద్వేషించబడతారు, కానీ ద్వేషించబడిన మీరు పిరికితనం కలిగిన వాళ్ళై ఉండొద్దు. ప్రభువుని నమ్ముకున్నావు కాబట్టి నువ్వు ద్వేషించబడతావు. ద్వేషం నీ మీద వచ్చింది అంటే అర్థం ఏంటంటే నువ్వు వర్ధిల్లుతున్నావు అని అర్థం. మిమ్మల్ని ద్వేషిస్తున్నారు అంటే అర్థం ఏంటో తెలుసా? మీరు వర్ధిల్లుతున్నారు. ఎందుకు ద్వేషిస్తున్నారు? మంచి చేసినందుకు ద్వేషిస్తున్నారా? చెడ్డ పనులు చేసినందుకు ద్వేషిస్తున్నారా? రెండూ ఆలోచించాలి. చెడ్డ పనులు చేసే వాళ్ళని ద్వేషిస్తారు. నోరు సరిలేకపోతే ద్వేషమే వస్తుంది, మాట సరిలేకపోతే ద్వేషభావమే వస్తుంది. కానీ మంచిగా యేసు ప్రభువుని కలిగి ఉండి, యథార్థంగా ఉండి, నమ్మకంగా ఉండి, దేవునితో సన్నిహితమైన సంబంధాన్ని కలిగి, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కలిగి, నీతి కలిగి, ప్రవర్తనలోను అన్ని విషయాల్లోనూ యథార్థంగా ఉన్నప్పటికీ నువ్వు ద్వేషించబడుతున్నావు అంటే క్రీస్తు కొరకే. చాలామంది అనుకున్నారు మమ్మల్ని వాళ్ళు తిడుతున్నారండి. ఎందుకు తిడతారు? పొరపాటు చేస్తే తిడతారు, తప్పు చేస్తే తిడతారు, నోరు సరిలేకపోతే తిడతారు. కానీ నువ్వు యథార్థంగా ఉన్నావా? నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా? నువ్వు నీతిగా ఉన్నావా? నీ కార్యాలన్నీ యథార్థతగా దేవునికి నమ్మకంగా ఉన్నావా? నేను ద్వేషించినప్పుడు నువ్వేం బాధపడద్దు. వాళ్ళు ఎంత ద్వేషించినా నువ్వు ధైర్యంగానే ఉండాలి. యేసే శిష్యులతో చెప్తున్న మాట ఏంటి అంటే మీరు ధైర్యం కలిగి ఉండండి. ఇదే అధ్యాయంలో ఒక మాట చెప్తాడు. ఎలాగుంటారంటే 26వ వచనం, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదకి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు
ధైర్యము చెడి కూలుదురు. ఏం కూలిపోతారంట? చాలా మందికి ధైర్యం పోయిద్దంట. ధైర్యం పోయిద్దంటే ఎన్ని జరుగుతూ ఉంటే ఇంకా నేనుంటానా ప్రభుతో, ప్రభు బిడ్డలను చంపేస్తున్నారు, ప్రభు బిడ్డల్ని మీద పేడ నీళ్ళు పోతున్నారు, ప్రభు బిడ్డలను కొడుతున్నారు, యేసు ప్రభు దేవుడని చెబితే చర్మాన్ని ఒలిచేస్తున్నారు, యేసు ప్రభు దేవుడని చెప్తే ఇంటికి నిప్పులు పెడుతున్నారు, యేసు ప్రభు దేవుడని చెప్తే ఇష్టం వచ్చినట్టుగా తిడుతున్నారు, కొడుతున్నారు, కొలంలో నుంచి ఇలేస్తున్నారు అని తెలిస్తే ఏం కలుగుతుందో తెలుసా? పిరికితనం వస్తుంది. చాలామంది ధైర్యం చెడిపోయిద్దంట. ధైర్యం పోతే ఏమవుతుందో చెప్పండి? వరం ఏమవుతుంది? ధైర్యం పోతే పిరికితనం వచ్చింది. ఏమొచ్చింది? పిరికి వాళ్ళు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. చాలామంది ధైర్యము చెడి కూలిపోతారంట. ఏమైపోతారు? ధైర్యము చెడి కూలిపోతారు. ధైర్యం పోయింది అంటే జీవితం ముందుకెళ్ళదు. జీవితం ముందుకెళ్ళదు. మనం ఎప్పుడు పిరికి వాళ్ళం అవుతామో అప్పుడు వచ్చే మొట్టమొదటి ఆలోచన చచ్చిపోవాలి అనే ఆలోచన వస్తుంది. పిరికి వాళ్ళైతే పనిని చేయలేం, పిరికి వాళ్ళమైతే ముందుకెళ్ళలేం. కానీ ధైర్యం ఉంటే బలహీనతలో కూడా బలాన్ని పొందుకొని ముందుకు వెళతాం. ఒక పని చేయడానికి ధనం కావాలి, కానీ సరిపడా ధనం నా దగ్గర లేదు. కానీ ధైర్యం ఏంటంటే ఉన్న ధనముతో చేస్తా వెళతా ఉంటే దేవుడు నాకు ఇస్తాడనే ధైర్యం, దేవుడు నా కొరకు పంపిస్తాడనే ధైర్యం. ధైర్యం కలిగి బ్రతకడం చాలా చాలా విశేషమైన జీవితం. దేవుడి మీదే ఆధారం, దేవుడే సేవకుడి యొక్క ధైర్యం. ఏంటి ఆ ధైర్యం అంటే? దేవుడు బ్రతికిస్తాడు, దేవుడు పోషిస్తాడు. ఉద్యోగం లేకపోయినా పర్వాలా, డబ్బులు లేకపోయినా పర్వాలా, ఆస్తులు లేకపోయినా పర్వాలా, అంతస్తులు లేకపోయినా పర్వాలా, దేవుడు బ్రతికిస్తాడు, దేవుడు పోషిస్తాడు. నేను చేస్తున్న పని దేవునిది, 100% ఆయన ప్రతిఫలం ఇస్తాడు. అది మా ధైర్యం, సేవకుల ధైర్యం. విశ్వాసులు ధైర్యం కలిగి ఉండాలి. కడవరి దినాల్లో సాతానుడు ఏం చేస్తున్నాడంటే విశ్వాస భ్రష్టులు చేస్తున్నాడు. చాలామంది ధైర్యం కోల్పోయి ధైర్యం కోల్పోయి కూలిపోతున్నారు. ధైర్యమే ఒకప్పుడు, ధైర్యమే దేవుడి కొరకు ఇస్తే దేవుడు ఇస్తాడన్న ధైర్యం. ఈరోజు ఆ ధైర్యం లేదు, పిరికితనం వచ్చేసింది. దాచుకోకపోతే ఎలా? పిరికితనం వచ్చేసింది. ఇక నేను పని చేయలేను, ఇక నేను ముందుకెళ్ళలేను, ఇక నేను ఇది సాధించలేను, ఇక ఈ కార్యం నేను చేయలేను అనే పిరికితనం వచ్చేసింది. ఈ పిరికితనం వస్తే మనం ముందుకు వెళ్ళలేం. దేవుని పిల్లలు ఎప్పుడూ కూడా ధైర్యవంతులంగా బలవంతులంగా ముందుకు కొనసాగాలి. యేసయ్య చెప్తున్నాడు, మీరు ధైర్యం తెచ్చుకొనుడి, మీ తలలు పైకెత్తుకోండి. మిమ్మల్ని ద్వేషించినప్పుడు తలదించుకోవాల్సిన అవసరం లేదు. మీ గురించి చెడ్డ మాటలు చెప్తున్నప్పుడు మీరు తలదించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? మీరు నా బిడ్డలై ఉన్నారు, నేను మీ తండ్రినై ఉన్నాను. తలెత్తుకునే తండ్రిగా బ్రతకాలి, తలెత్తుకునే తల్లిగా బ్రతకాలి, తలెత్తుకునేటువంటి కుటుంబీకులుగా ఉండాలి, తలదించుకునే వాళ్ళగా ఉండకూడదు. మనం తల ఎత్తుకొని జీవించాలి, మనం తల ఎత్తుకొని బ్రతకాలి. తల ఎత్తుకొని బ్రతకడం అంటే ఏంటో తెలుసా? టీవీగా జీవించడం, ధైర్యం కలిగి ఉండడం, ముఖాముఖిగా మాట్లాడడం. తలెత్తుకొని నడవడం అంటే దేవునికి భయపడుతూ లోకాన్ని జయిస్తూ ముందుకు వెళ్ళడమే. చాలామంది తల దించుకుంటారు, ఎప్పుడు చూసినా వాళ్ళ తలలు దిగుతూనే ఉంటాయి, కిందకేసి దించుతూనే ఉంటారు, ఇటు కిందే చూస్తూ ఉంటారు. మీరు క్రీస్తుతో లేపబడిన వారైతే పైనున్న వాటిని ఏం చేయాలంట? వెతకాలి. మీ తలలు పైకెత్తాలి, కిందకు కాదు చూడాల్సింది. భూ సంబంధమైన వాటి మీద కాదు మనం మనసు ఉంచాల్సింది, పర సంబంధమైన వాటి మీద మనం మనసు ఉంచాలి. ఈరోజు చాలామంది తలలు దించుకుంటున్నారు. చాలామంది దగ్గర సమాధానం లేదు, శాంతి లేదు, నెమ్మది లేదు, భయభక్తి మాత్రమే ఉంది. అంతరంగంలో శుద్ధీకరణ లేదు, పవిత్రత లేదు, దేవుని సన్నిధిలో ఉన్నామనే భయం లేదు. కాబట్టి వారు తలదించుకొని బ్రతుకుతున్నారు. తలదించుకోవడం అంటే మీరు ఇక్కడ లోకంలో కాదు, దేవుని ఎదుట తల ఎత్తుకోవాలి. కొంతమంది తలలు ఎత్తుతారు, అది గర్వపు తల. డబ్బు ఉందనేటువంటి అహంకారం, జ్ఞానం ఉందనే అహంకారం, తెలివి ఉందనే అహంకారం, బంధు బలగం ఉందనే అహంకారం,
అధికారం ఉందని అహంకారం. ఈ ఎత్తబడిన తలలన్నీ ఒకరోజు నరకాగ్ని గుండంలోకి వెళ్ళిపోతాయి. గర్విష్ఠులు చెడుకులు గర్విష్ఠులు పడిపోతారు. గర్విష్ఠుల గర్వాన్ని అణిచేది దేవుడే. గర్వంతో ఎత్తబడిన తలలన్నీ దించబడతాయి. అది అధికార గర్వం అయినా, డబ్బు గర్వం అయినా, అందం యొక్క గర్వం అయినా, బంధువుల యొక్క గర్వం అయినా, ఆస్తిపాస్తుల యొక్క గర్వం అయినా, ఏ రోజుకైనా అది మట్టిలో కలవాల్సిందే. జాగ్రత్త, గర్వించకూడదు సుమా. దేవుని బిడ్డలకు దేవుడు చెప్తున్న మాట, లోకములో మీకు శ్రమ కలుగుతుంది. ఒక మాట చదువుదామా? యోహాను సువార్త 16:33. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగునను, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. స్తోత్రం చేద్దాం గట్టిగా. ధైర్యం కావాలి మనకి. ఇవన్నీ జరగని ఆరంభించినప్పుడు ధైర్యం కావాలి. లోకములో శ్రమ కలుగుతుంది. మీరు లోకంలో ఉన్నారు, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది. శ్రమ కలిగింది కాబట్టి త్రావు విడిచి వెళ్ళిపోమాకండి. బాధ కలిగింది కాబట్టి వెనుక తిరిగి వెళ్ళిపోవద్దు. బాధ కలిగింది కాబట్టి దేవుని విడిచిపెట్టొద్దు. బాధ కలిగింది కాబట్టి దేవునికి దూరం అవ్వద్దు. బాధ కలిగింది కాబట్టి, శ్రమ కలిగింది కాబట్టి మీరు ధైర్యం తెచ్చుకోండి. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, శ్రమలు నీ ధైర్యాన్ని చెడగొడతాయి. శ్రమల్లో మీరు ధైర్యాన్ని కోల్పోతారు. శ్రమలు మిమ్మల్ని చుట్టుముట్టినప్పుడు మీరు ధైర్యాన్ని ఏమాత్రం కోల్పోవద్దు. ఈ సంవత్సరం పంట రాలేదా, మరొక సంవత్సరం దేవుడు ఇస్తాడని వేచి ఉండు. ఈ సంవత్సరం అంత ఆశీర్వాదం లేదా, మరుసటి సంవత్సరం ఇస్తాడని వెయిట్ చేయి. ఈ నెలలో దేవుడి ఆశీర్వాదం అంత లేదా, మరుసటి నెల దేవుడు ఇస్తాడని వేచి ఉండు. అంతేగాని ప్రభువా ఈ శ్రమలు నాకెందుకు, ఈ కష్టాలు నాకెందుకంటే, దేవుడు ఇచ్చిన వాటన్నిటిని ప్రేమతో స్వీకరిస్తే శ్రమలు ఆశీర్వాదాలుగా మారతాయి. దేవుడు శ్రమలు ఇచ్చాడు నీకు. నువ్వు శ్రమ పడుతున్నావు అంటే ధన్యుడివి, ధన్యురాలువే. నువ్వు ఇబ్బంది పడుతున్నావంటే ధన్యుడివి, ధన్యురాలువే. నువ్వు బాధ పెట్టబడుతున్నావు అంటే ధన్యుడివి, ధన్యురాలువే. అదేనండి, నేను మంచిగానే ఉన్నా, అందరు నన్ను ద్వేషిస్తున్నారు. మంచిగా ఉన్నావు కాబట్టి ద్వేషిస్తున్నారు. మోసగాళ్ళని ఎవరు ద్వేషించరు, వాళ్ళని ప్రేమిస్తారు. మాయ మాటలు చెప్పే వాళ్ళని ప్రేమిస్తారు. మంచిగా ఉన్న వాళ్ళని ద్వేషిస్తారు. మంచిగున్న వాళ్ళ మీద నిందలు మోపుతారు, అవమానపరుస్తారు, హేళన చేస్తారు. కాబట్టి మనము దేవుని పిల్లలమైతే మన శ్రమల విషయంలో మనము ధైర్యాన్ని కోల్పోకూడదు. ప్రభు నిమిత్తమై ధైర్యం కలిగి ఉండాలి. లోకములో మీకు శ్రమ కలుగుద్ది, కానీ మీరు ధైర్యంగా ఉండండి. మీ ధైర్యాన్ని కోల్పోవద్దు. శ్రమల్లో మీ ధైర్యాన్ని కోల్పోవద్దు. ఇతరుల వల్ల, సమస్యల వల్ల మీ ధైర్యాన్ని కోల్పోవద్దు. మీరు ధైర్యము తెచ్చుకొని ఎలాగుండాలంటే మీ తలలు పైకెత్తుకొని ఉండాలి. ఎలాగుండాలి? మీ తలల్ని పైకెత్తుకొని ఉండాలి. అయితే ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది, ఎలాగొస్తుంది? ఎవరిలో వచ్చి మిమ్మల్ని ధైర్యపరచాలి అని అనుకుంటారు. ఎవరు వచ్చి మిమ్మల్ని ధైర్యపరచడం? దేవుడే మిమ్మల్ని ధైర్యపరిచేవాడు. ప్రభు వల్లనే ధైర్యం మనకి. చదువుదాం, ఒక 3 విషయాలను చెప్తారు. మొదటిగా చదువుదాం, అపోస్తలుల కార్యాలు 9:27. అయితే బర్నబా అతని దగ్గరకు తీసి అపోస్తలుల ఎదుకు తోడుకుని వచ్చి, అతడు త్రోవలో ప్రభువును చూచిననియు, ప్రభు అతనితో మాట్లాడిననియు, అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించిననియు వారికి వివరముగా తెలియపరచను. అలాగే 29 కూడా, అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చుచు పోవచ్చు, ప్రభువు నామమును బట్టి ధైర్యముగా బోధించుచు గ్రీకు భాషలో మాట్లాడి యూదులతో మాట్లాడుచు తర్కించుచుండెను. వారు అతన్ని చంప ప్రయత్నము చేసిరి. చాలు, ఏం చేశారు? చంప ప్రయత్నం చేశారు. ఇక్కడున్న మాటలో ఒక మాట మీకు చెప్తున్నాను. ఏమంటున్నాడంటే, పౌలు గారు నా ధైర్యము దేవుడే అంటున్నాడు. పౌలు గారిని చూసిన వాళ్ళు ఏమని సాక్ష్యం ఇస్తున్నారంటే, ఆయన యేసు నామమును బట్టి ధైర్యం కలిగి ఉన్నాడు. మనకు ధైర్యం ఎక్కడొచ్చుద్ది అంటే, ఏ కొట్లో ఏ శాలలో దొరుకుద్దంటే, ఎక్కడ దొరుకుతూ ధైర్యము యేసు నామములో ఉంది.
యేసు ప్రభు వారి నామాన్ని మీరు స్మరిస్తే మీకు ధైర్యం కలుగుతుంది. యేసయ్యా మీకు స్తోత్రం అని చెప్పండి, మీకు ధైర్యం కలుగుతుంది. యేసు నామములో ధైర్యం ఉంది. అపోస్తలులు యేసు నామాన్ని బట్టి ధైర్యముగా అని ఉంది. దేన్ని బట్టి వాళ్ళకి ధైర్యం అంటే వాళ్ళ వెనక మళ్ళీ పెద్ద అధికారులు ఉన్నారని, వాళ్ళ వెనక మళ్ళీ పెద్ద అధికారులు ఉన్నారని, మంత్రులు ఉన్నారని, డబ్బు ఉందని, బలం ఉందని, బంధువులు ఉన్నారని, లేకపోతే ఆస్తిపాస్తులు ఉన్నాయి అని ధైర్యం కాదు వాళ్ళకి. వారు ఏం కలిగి ఉన్నారు తెలుసా? యేసు నామాన్ని కలిగి ఉన్నారు. వారి ధైర్యాన్ని మేము చూస్తే వారి ధైర్యానికి ముందు ఎవరు ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నాడు. మన ధైర్యానికి ముందు యేసు ప్రభువారు ఉండాలి. యేసు ప్రభువారిని కలిగిన వాళ్ళు ఎప్పుడూ ధైర్యంగానే ఉంటారు. సొమ్మసిల్లిపోరు, కృంగిపోరు. నువ్వు కృంగిపోతున్నావు అంటే అర్థం ఏంటంటే ధైర్యం చెడుకులిపోతున్నావు. ధైర్యాన్ని పోగొట్టుకోవద్దు. దేన్ని బట్టి మనం ధైర్యపరచబడాలి? తండ్రి ఉన్నాడనా, భార్య ఉందనా, భర్త ఉందనా, లేకపోతే బంధువులు ఉన్నారనా? కాదు, నేను యేసు ప్రభుని కలిగి ఉన్నాను, అదే నా ధైర్యం. మీరు అటువంటి వాళ్ళైతే గట్టిగా 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరిలో వచ్చి నీకు ధైర్యం చెప్పడం కాదు, నీకు ధైర్యం చెప్పే ప్రభు నీతోనే ఉన్నాడు. నీకు ధైర్యం చెప్పే రాజు నీతోనే ఉన్నాడు. నీకు ధైర్యం చెప్పే నాయకుడు నీతోనే ఉన్నాడు. అయితే ఆయన ఆలోచనలు తీసుకుంటున్నా, అందుకే అధైర్యపడుతున్నావు. ఆయన ఆలోచన ప్రకారం నువ్వు నడవట్లా, అందుకే అధైర్యపడుతున్నావు. దావీదు చిన్నోడే. ఇశ్రాయేలు ప్రజలు ఎదుట ఫిలిస్తీయుడు నిలబడ్డాడు, ఎత్తుగా ఉన్నాడంట. రాయ్, ఫిలిస్తీన్లో ఎవడు రాడురా, నేనొక్కడనే మగోడున్నా, మీలో ఎవడైనా మగోడు ఉంటే రండిరా అంటున్నాడు, ఛాలెంజ్ చేస్తున్నాడు. ఇశ్రాయేలుల సైన్యములో ఎవ్వరు ముందు అడిగేట్లా, అందరికంటే ఎత్తుగా ఉన్నాడంట సౌలు రాజు. ఏం చేయట్లా, వెళ్ళట్లేదు, ముందుకు వెళ్ళట్లా, భయపడిపోతున్నారు. 40 దినాల నుంచి అడవుడు చేస్తున్నాడు. ఆ రోజు ఎందుకో దావీదు అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది, వెళ్ళాడు. ఏంటి సంగతి అని కనుక్కుంటే, ఏంటి మీరు ఇలాగా కొంచెం బలహీనంగా ఉన్నట్టున్నారు, ఏంటి అంటే, వాడి మీదకి వెళ్ళలేకపోతున్నావురా బాబు, వాడు అక్కడే గట్టి గట్టిగా అరుతున్నాడు, రండి చూసుకుందాం అంటున్నాడు అని అంటే, వీళ్ళందరేమో వాడి బలాన్ని, వాడి కండల్ని, వాడి ధైర్యాన్ని చూస్తే దావీదు ఏం చెప్తున్నాడు తెలుసా? వాడి బలహీనతను కనిపెట్టాడు. స్తోత్రం చెప్పండి. వాడు ఎంత బలహీనుడో తెలుసుకున్నాడు. అంటాడు కదా, జీవము గల దేవుణ్ణి తిరస్కరించుటకు సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, సున్నతి లేని వాడు ఎంతటి వాడు. నేను నా ప్రభువుని కలిగి ఉన్నా, ఈ యుద్ధం నాది కాదు, ఈ యుద్ధం యెహోవాదే అని చెప్పి ఒడిశాల్లో రాయి పెట్టి ఒకే ఒక రాయి కొడితే అమాంతంగా ఫిలిస్తీయుడు యేసయ్యకు, యెహోవా దేవునికి, పరిశుద్ధాత్ముడికి సాగిలపడ్డాడు. ఒక మాట చెప్తున్నాను, మీరు ధైర్యం కలిగి ఉండండి. ఎవరిని బట్టి ధైర్యం అంటే మా దేవుని బట్టి ధైర్యం. స్తోత్రం చెప్దాం. షడ్రకు, మెషకు, అబేద్నెగో అనేవాళ్ళు అగ్నిగుండంలో పడబోతున్నారు. బాయ్, ఫైనల్ ఛాన్స్ మీకు. ఇప్పటికైనా ప్రతిమకు మొక్కుతారా, సాగిలపడతారా? ఫైనల్ ఛాన్స్ మీకు అంటే, రాజా, మా దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షింపకపోయినా మేము ఆ పని చెయ్యం. రాజు కోపం వచ్చిందంట. రై, 7 అంతలు పెంచండి అగ్నిగుండం అన్నాడు. అయినా వీళ్ళు ఏమవట్లా, భయపడట్లా. ఎక్కడ చీమంత అధైర్యం కూడా కనపడలా. రాజు ఎదుట వణికిపోతున్నట్టుగా, ఒరే షడ్రకు, ఏదో జరిగేటట్టుకుందరా, ఈ పూటకు పోతే పోయింది, వెళ్ళి దండం పెట్టుకుందావరా అనే స్నేహితులు కాదు వీళ్ళు. అర్థం కాలా? మెషకు, అబేద్నెగో వాళ్ళు, వాళ్ళ మధ్యలో తర్కమేమి రాలా. ఏం చేద్దాం, సాగిలు పడదామా, మొక్కేద్దామా, మొక్కకపోతే బోవు దొరకదు, మొక్కకపోతే రాజ్యం దొరకదు, మొక్కకపోతే చస్తాం, చావు మన ముందుంది, కాబట్టి చచ్చిపోదామా, మొక్కుదామా? ఇదే సందర్భం మీకు వస్తే మీరేం చేస్తారు? ఇదే సందర్భంలో మీరుంటే ఏం చేస్తారు? ఎలాగ ప్రవర్తించగలరు? షడ్రకు, మెషకు, అబేద్నెగో ఎలాగున్నారు తెలుసా? మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు,
వాళ్ళ ధైర్యం ఏంటంటే మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. ఎందుకు అంత ధైర్యం అంటే వాళ్ళు పితరులకు దేవుడు చేసిన కార్యాలన్నీ వారి గుండెలో భద్రం చేసుకున్నారు. వారికి ఆకలినప్పుడు ఆకాశం నుండి మన్నాని, వాళ్ళు మాంసం కావాలన్నప్పుడు పూరేళ్లను, మారాను మధురంగా చేశాడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. వారు కోరిన రేవుకు ఆయన వారిని నడిపించాడు. అన్ని కార్యాలు ఆయన చేస్తే మా కోసం చేయడా? మా కోసం చేయడా? సింహాల బోన్లో వేయబడుతున్న దానియేలు కూడా అదే ధైర్యంగా ఉన్నాడు. శాసనం వల్ల రాయబడింది, వేసేయండి పర్వాలేదు. ధైర్యము ఎప్పుడు మనిషిని చావనియదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరిని బట్టి ధైర్యం? నిన్ను నువ్వు నమ్ముకోవద్దు, నీ బలాన్ని నమ్ముకోవద్దు, నీ జ్ఞానాన్ని నమ్ముకోవద్దు, నీ ధనాన్ని నమ్ముకోవద్దు, నీ ఆలోచనలు నమ్ముకోవద్దు. నీ నమ్మకం అంతా ప్రభు మీద పెట్టు. నీ నమ్మకం మీద నేను పిలిచిన దేవుని మీద పెట్టి నీ నమ్మకం అంతా, అప్పుడు నువ్వు ధైర్యపరచబడతావు. పాత నిబంధన కాలంలో వారు యెహోవా నామమును బట్టి ధైర్యం కలిగి ఉన్నారు. షడ్రకు, మెషేకు, ముగ్గురు, అబేద్నెగో, వీళ్ళ ముగ్గురు ఎంత మంచి స్నేహితులు తెలుసా? ముగ్గురులో ఒక్కడు కూడా వెనుదిరగల. ధైర్యం ఎప్పుడు కూడా అవమానానికి తీసుకొని వెళ్ళదు. ఒకవేళ వాళ్ళు చనిపోతే వాళ్ళల్లో ఆ ఉద్దేశం రాలా. ఒకటే చెప్పారు, చచ్చిపోయినా ప్రభు కోసం. అందుకే పౌరు గారు అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే, మేలే, నాకు మేలే. చావు మేలు అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? చావు వస్తుందంటే పక్కకు పారిపోయే వాళ్ళు ఉన్నారు. చావుని చూసి భయపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ పౌలు గారు అంటాడు, బ్రతికితే క్రీస్తు కోసం బ్రతుకుతే. చంపండి. భయం లేకుండా బ్రతికేవాడే, మరణ భయం లేకుండా బ్రతికేవాడే క్రైస్తవుడు. చెప్పండి గట్టిగా. నిజమైన క్రైస్తవుడు మరణ భయం లేకుండా బ్రతుకుతాడు. ఎవడన్నా వచ్చరే, నువ్వు యేసు ప్రభు సేవ చేస్తాను, ఆపే సేవ, నిన్ను చంపేస్తా, లేకపోతే సేవ చేసావా చంపేస్తానంటే చంపే. అంతకంటే గొప్ప భాగ్యమా? నన్ను చంపి నువ్వు మారు మనసుకు పొందకపోతే నరకానికి వెళ్తావు, కానీ నన్ను నువ్వు చంపినందుకు నేను పరలోకానికి వెళ్తా. ఆ ధైర్యం నాకుంది, ఆ విశ్వాసం నాకుంది, ఆ జీవితం నా దగ్గర ఉంది. కాబట్టి క్రైస్తవుడు అధైర్యపడడు, క్రైస్తవుడు కృంగిపోడు. వారంటున్నారు, మేము యెహోవా నామాన్ని బట్టి ధైర్యం కలిగి ఉన్నాం, మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. రక్షించాడా? తన దూతను పంపి దేవుడే దిగొచ్చి వారిని రక్షించాడు. సింహాల గుహలోకి దేవుడే దిగొచ్చాడు. సింహాల నోళ్లను మూసివేశాడు. అగ్నిగుండం ఏమైంది? జలమయమైంది. దాంట్లో తిరుగుతున్నారంట వాళ్ళు. ఏం చేస్తున్నారు? షడ్రకు, మెషకు, అబేద్నెగో ఏం చేస్తున్నారు? తిరుగుతున్నారా? అగ్నిగుండంలో తిరగడం ఏంట్రా? నాకు అర్థం కావట్లా. కళ్ళు నలుపుకొని చూస్తున్నాడు రాజు, నాకు అర్థం కావట్లా. ఒరే, వాళ్ళని గట్టిగా అరిచి వాళ్ళని బయటికి రమ్మని చెప్పండి, వాళ్ళు బయటికి తీసుకురండి. వాళ్ళు తీసుకొచ్చారు బయటికి. పరీక్ష చేసేవాళ్ళు వచ్చారు. ఏమన్నా కాలింది చూడండి అంటే ఒక్క ఎంటుక రవ్వ కూడా కాలలేదు. ఒక్క ఎంటుక రవ్వ కూడా కాలేదు. మనం ఎవరిని బట్టి ధైర్యంగా ఉండాలో తెలుసా? మనల్ని పిలిచి మన కొరకు ప్రాణం పెట్టి రక్షించిన యేసుని బట్టి ధైర్యంగా ఉండాలి. ఆయన నామములో ధైర్యం ఉంది. మొదటిది. రెండో విషయం చెప్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నది. ఈ వాక్య భాగంలో ఉన్న అర్థం ఏంటంటే మనకు ధైర్యము ప్రభువుని బట్టి కలుగుతుంది. రెండవది, ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యము. దేని చేత ధైర్యం? యేసు ప్రభువారి మీద విశ్వాసం ఉంచడం మూలాన మీకు ధైర్యం కలుగుతుంది. యేసు ప్రభువారి మీద మీరు నమ్మకం పెట్టుకుంటే అధైర్యపరచబడరు. నీవు నమ్మినట్టే నీకు కలుగును గాక అని ప్రభు చెప్తున్నాడు. చాలామంది విశ్వాసములో భ్రష్టులైపోతున్నారు. విశ్వాసంలో నిలబడుతుల్లా. మొదటున్న విశ్వాసం ఈ కడవరి దినాల్లో ఉంటలా, మొదట ఉన్నటువంటి విశ్వాసం ఈ చివరి దినాల్లో కనబడట్లా. దేవుని మీద ఒకప్పుడు ఉన్న బలమైన విశ్వాసం ఈరోజు కనబడట్లేదు.
ఎందుకంటే మార్పులు జరుగుతూ ఉన్నాయి, విశ్వాసం కోల్పోతూ ఉన్నారు. వాక్యం చెబుతూ ఉంది, కడవరి కాలంలో అనేకులు తమ విశ్వాసాన్ని కోల్పోయి విశ్వాస భ్రష్టులవుతారంట, విశ్వాసం లేని మూర్ఖతరం వారిలాగా మారిపోతారంట. మీరు అలా ఉండకూడదని ప్రభు చెప్తున్నాడు. మీరు ధైర్యం తెచ్చుకోవాలి, యేసయ్యను బట్టి మీకు ధైర్యం కలగాలి. విశ్వాసం మూలంగా ధైర్యవంతుడైన ఒక వ్యక్తిని మీకు గుర్తు చేస్తాను. అతనే ఏలియా. విశ్వాస వీరుల్లో చాలా బలమైన యోధుడు. అతడి చరిత్ర కొంచెమే ఉన్నప్పటికీ అతడి కార్యాలు ఘనమైనవి. రాజులను సైతం గడగడలాడించాడు. అంత విశ్వాస వీరుడు ఏలియా. ఎంత విశ్వాస వీరుడు అంటే, కరువులో అందరూ కలవరపడతా ఉంటే నా దేవుడు నాకు క్షేమమిస్తాడనే ధైర్యంతో ఉన్నాడు. మాట పలికిన చోటలు అద్భుతం చేసి వచ్చాడు. నాకు అగ్ని కావాలి ప్రభా, అగ్ని పరలో పైనుండి అగ్ని దిగిరావాలి అంటే ఎంత విశ్వాసమో. విశ్వాసం కలిగిన వాడు మాత్రమే ధైర్యంగా మాటని చెప్తాడు. అర్థమవుతుందా? ఒక పక్క బయలుదేవత అషారాదేవి ప్రవక్తలు ఉన్నారు, ఇటు పక్క ఏలియాతో ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఎంతమంది ఉన్నారు? చెప్పరేంటండి? ఎంతమంది ఉన్నారు? ఏలియా ఒక్కడే నిలబడ్డాడు. స్తోత్రం చెప్పండి. ధైర్యంగా నిలబడ్డాడు. రేయ్, నేనొక్కడే ఉన్నా, రండి అన్నాడు. ఏంటి ఏలియా ధైర్యం అంటే, ఆయన దేవుని మీద కలిగి ఉన్న విశ్వాసం, దేవుని బట్టి విశ్వాసం, యెహోవాను బట్టి విశ్వాసం, తన్ను ప్రవక్తిగా పిలుచుకొని అభిషేకించిన యెహోవా దేవుని బట్టి ధైర్యం కలిగి ఉన్నాడు. నా దేవుడు ఆకాశం నుండి అగ్నిని పంపుతాడు. పంపాడా? ఏలియా ప్రార్థన చేయగాలనే ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి నీళ్లు కందకముందంట, నీళ్లతో సహా బూడిదైపోయింది, ఆవిరైపోయినాయి నీళ్ళు ఆవిరైపోయినాయి. ఎంత గొప్ప దేవుడోనండి. మీరు విశ్వాసం ఉంచితే మీకు ధైర్యం కలుగుతుంది. క్యాన్సర్ ఉందా? విశ్వాసం కలిగి ఉండు, ధైర్యంగా ఉండు, అది నిన్నేం చేయదు. టీబీ ఉందా? ధైర్యంగా ఉండు. కిడ్నీలు చెడిపోయినాయా? ధైర్యంగా ఉండు. గుండె జబ్బా? ధైర్యంగా ఉండు. ప్రభునందు విశ్వాసం ఉంచు, నీ ఆయుష్ పొడిగించబడుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రభు మీద విశ్వాసం ఉంచితే ధైర్యం కలుగుతుంది. ధైర్యము మనిషిని బ్రతికిస్తుంది. బ్రతికిచ్చిదా? బ్రతికిదా? పిరిగితనం వచ్చింది దానికి చచ్చిపోతాం. చచ్చిపోయేంత పరిస్థితి శరీరంలో వచ్చిన మన ధైర్యం మన ప్రభువుని బట్టి మనం కలిగి ఉన్నప్పుడు మనం బ్రతికి జీవిస్తాం. స్తోత్రం చెప్తాం. ఆ అనుభవాల గుండా మీరు ఒకవేళ వెళితే దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు మీద విశ్వాసం పెట్టుకోండి, మీరెప్పటికీ సిగ్గుపరచబడరు. కొన్నిసార్లు కొందరికి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర స్వస్థత జరగనప్పుడు నేనేమి అధైర్యపడినాం. వారి విశ్వాసం వల్ల జరగల, నేను విశ్వాసంతోనే వెళ్ళా. కానీ వాళ్ళు విశ్వాసంతో లేరు. ఎందుకంటే వాళ్ళకి హోప్స్ లేవు. ఇక బ్రతుకుతామని డాక్టర్లు అన్నారంటే చచ్చిపోతామని చెప్పారు. కానీ అదే కొందరు మనుషుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు చనిపోతాడని ఇంటికి పంపించేశారు ఒక ఆయన్ని. ఆయనకి 3 ఆడపిల్లలు, ఒక కొడుకు, 4 ఆడపిల్లలు, ఒక కొడుకు దగ్గర చూస్తున్నాడు. కొడుకు అందరు కాయలు తెచ్చి చూసి వెళ్తున్నారు. వాళ్ళ చిన్న పాప, వాళ్ళ చివరమ్మాయి ప్రార్థనకు వచ్చింది. మిగతా వాళ్ళు అప్పుడప్పుడు వస్తారు. బాగా ప్రభువులో విశ్వాసం. ఆ పాప అందనయ్య, మా నాన్న చచ్చిపోతారని పంపించారు, నాకు నమ్మకం ఉంది, ప్రార్థన పెడతారు, ఉపవాస ప్రార్థన చేద్దాం, మా నాన్న బ్రతకాలి, ఆయన రక్షించబడాలి, బాప్టిజం తీసుకోవాలి. బాప్టిజం తీసుకుంటానన్నాడు. ఇలాగంటి పరిస్థితి ఏర్పడిపోయింది. మరి ప్రార్థన చేయండి అని ఒక రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం అంతే. సరే అమ్మ చేద్దామని చెప్పి ఉదయం 9 గంటల నుంచి 12 గంటల దాకా ప్రార్థన చేశాం. ప్రార్థన చేస్తే అందరూ చూసి వెళ్తున్నారు, అంతా ట్యూబులు తెక్కిస్తున్నారు. ప్రార్థన చేసి అద్భుతం సంగతి నాకు తెలియదు, దేవుడే చేశాడు. కొబ్బరి నూనె ప్రార్థన చేసి నోట్లో ఒక 3 చుక్కలేసి నుదురు మీద కొంచెం రాసి నెత్తి మీద చేపెట్టి ప్రార్థన చేసి వచ్చేసాం అంతే. రాత్రికి మాట్లాడడం మొదలుపెట్టాడు. స్తోత్రం చెప్పండి. మరుసటి రోజు కాడి నుంచి జావ తాగడం మొదలుపెట్టాడు. ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు.
ఇప్పటికీ బ్రతికే ఉన్నాడండి. ఈ టైంలో కూడా బ్రతికే ఉన్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రభువు మీద మనం ఉంచే విశ్వాసం ధైర్యం పుట్టించింది. మనుషుల మీద విశ్వాసం ధైర్యం పుట్టించదు. మనుషుల మీద విశ్వాసం ధైర్యాన్ని పుట్టించదు. కానీ ప్రభువు మీద విశ్వాసం ఏం పుట్టెత్తది? బ్రతుకుతాననే ధైర్యం, బట్ట కడతాననే ధైర్యం, దేవుడు నన్ను బ్రతికిస్తాడనే ధైర్యం. రక్తస్రావం కలిగిన స్త్రీతో అంటాడు, కుమారి ధైర్యంగా ఉండు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. భయపడ మాకు, నువ్వు భయపడుతున్నావు, భయపడ మాకు, ధైర్యంగా ఉండు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. విశ్వాస మూలంగా ధైర్యం. మూడో విషయం చెప్తాను, చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 20వ వచనం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. భక్తుడు అంటున్నాడు, మనకు ధైర్యం ఉంది. పరలోకాన్ని చేరడానికి, పరిశుద్ధ స్థలానికి చేరడానికి మనకు ధైర్యం ఉంది. ఒకప్పుడు యాజకులకు ఆ ధైర్యం లేదు. ఒక ప్రధాన యాజకుడే అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళాడు. యాజకులు మాత్రమే పరిశుద్ధ స్థలములోకి వెళ్ళారు. మనుషుడు ఎవడు కూడా పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళడానికి వీలు లేదు. కానీ ఇప్పుడు పరిశుద్ధ స్థల ప్రవేశ భాగ్యము, ఆయనను సమీపించేటువంటి భాగ్యము, ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యము, ఆయన సన్నిధిలో ఉండడానికి కావలసిన ధైర్యము దేనిని బట్టి కలిగింది అంటే, యేసు రక్తము వలన మనకు ధైర్యము కలుగుతున్నది. యేసు రక్తము మనకు ధైర్యాన్ని ఇచ్చింది. ఆయన రక్తము మనకు ధైర్యాన్ని కలిగించేటువంటి రక్తం. ఆయన రక్తము మన పాపములకు క్షమాపణ కలిగించే రక్తము. ఆయన రక్తము మన రోగముల నుంచి విడిపించే రక్తము. ఆయన రక్తము మనల్ని శుద్ధి చేసి పవిత్రులు చేసి సన్మార్గములోను పరలోకములోను చేర్చే రక్తము యేసు రక్తము మాత్రమే. గట్టిగా 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఈరోజు నీ ధైర్యం, నా ధైర్యం, మన ధైర్యం ఏంటో తెలుసా? యేసు రక్తము మాకున్నది. యేసు రక్తాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళాలి. యేసు రక్తాన్ని కలిగిన వాళ్ళమైన నేను జీవించాలి. నేను కాదు జీవించేది, నాలో క్రీస్తే జీవిస్తూ ఉన్నాడు. నా ధైర్యం ఏంటంటే యేసు రక్తాన్ని నేను కలిగి ఉన్నాను. ఆయన రక్తము చేత నేను ముద్రించబడ్డాను. ఆయన రక్తము చేత నేను శుద్ధి చేయబడ్డాను. ఆయన రక్తము చేత నేను కడగబడ్డాను. ఆయన రక్తము చేత నా పాపాలు క్షమించబడ్డాయి. కాబట్టి ఆయన రక్తము ఇప్పటికీ సజీవమైన రక్తమై పారుతూ ఉన్నది. ఆ రక్తము ఇప్పటికీ పనిచేస్తూ ఉంది. ఆ రక్తాన్ని నువ్వు కలిగి ఉంటే, ఆ రక్తాన్ని నువ్వు తీసుకున్నప్పుడు, ఆ రక్తము నీలో ప్రవహించినప్పుడు నీకేం కలుగుతుందో తెలుసా? ధైర్యము కలుగుతుంది. ఏంటి ఆ ధైర్యం ఏంటో తెలుసా? నేను పరలోకానికి వెళ్తాను, నన్నెవడు ఆపలేడు, నేను పరలోకానికి వెళతాను. ఎందుకో తెలుసా? నేను యేసు రక్తం చేత కడగబడ్డమే కాదు, ఆయన రక్తాన్ని నేను తీసుకుంటున్నాను. శిష్యుల్ని పిలిచి ఆయన అంటున్నాడు, ఇది క్రొత్త నిబంధన వలన నా నిబంధన రక్తము. దీన్ని మీరు తాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఆ రోజు ఆ రక్తం వల్ల ఏం కలుగుతుందో వాళ్ళకి చెప్పలేదు. కానీ అపోస్తలులు ఆ రక్తములో ఉన్న శక్తిని అనుభవిస్తా యేసుక్రీస్తును ప్రకటించడానికి ధైర్యవంతులుగా దేవుని సేవలో నిలబడ్డారు. స్తోత్రం చెప్పండి. అప్పుడున్న విశ్వాసులు కూడా అదే ధైర్యంతో ఉన్నారు. అదే ధైర్యంతో ఉన్నారు. చాలా మందిని సౌలు చంపేశాడు. ఎందుకో తెలుసా? ఎందుకు? యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు. మీరు యేసు ప్రభువుని వదిలిపెట్టుకో, చంపేస్తా, చంపేయా పర్వాలేదు, చంపే పర్వాలేదు. ఎందుకో తెలుసా? ధైర్యం, యేసు రక్తాన్ని బట్టి ధైర్యం. చాలామంది భయపడిపోతూ ఉంటారు. నేను వెళ్ళలేమో పరలోకానికి, ఎవరు చేరారంట, వాళ్ళు చేరారా, వీళ్ళు చేరారా, ఎవరికి దొరకలేదు పరలోకం, నాకు దొరుకుద్దో లేదో. నీకుంద పరలోకం. నువ్వు మారు మనసు పొందు, బాప్టిసాన్ని పొందు, ఆలస్యం చేయమాకు.
ప్రభు నీతో మాట్లాడినప్పుడు ఏం ఆలస్యం చేయొద్దు. ఎలాగుండాలి తెలుసా? ప్రభా, చచ్చిపోతే నీ కోసం చచ్చిపోతా, బ్రతికిచ్చావా బ్రతుకుతా అని మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్టిజం పొంది, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడు. ప్రభు యొక్క బలలో చేయించు, ఆయన రక్తాన్ని స్వీకరించు. ఆయన రక్తం అమూల్యమైన రక్తము, ఆయన రక్తం జీవం కలిగిన రక్తము, ఆయన రక్తము పరిశుద్ధపరిచేటువంటి రక్తము. కనుక భక్తుడు అంటాడు, ఆయన రక్తం వల్ల మనకు ధైర్యము. ఎందుకు ధైర్యం? ఎందుకు ధైర్యం అంటే యేసయ్యను బట్టి ధైర్యం, ఆయన పేరును బట్టి ధైర్యం. ఒకడంటాడు, నన్నేమనంటే ఎమ్మెల్యే వస్తాడు, వాడి ధైర్యం అది. వాడు ఎమ్మెల్యే పేరు ఉపయోగించుకుంటాడు. మరి మనం ఎవరి పేరు ఉపయోగిస్తాం? నన్నేమన్నంటే నా దేవుడు చూసుకుంటాడు అన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. నన్నేమన్నంటే మా వాళ్ళందరూ వస్తారు. మరి నన్నేమన్నంటే నా ప్రభువు వస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నన్నేమన్నంటే మా మంత్రి వస్తాడు. మరి నన్నేమన్నంటే చెప్పండి, మంత్రులకే మంత్రి అయిన పెద్ద డాడీ కింగ్ ఆయన వస్తాడు. చెప్పండి గట్టిగా. ఈ ధైర్యం కలిగిన మాటలు మన నోట నుండి వస్తే ఆధ్యాత్మిక జీవితంలో ఎన్ని శోధనలు వచ్చినా మనం ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాం. మనల్ని ఎవ్వడూ ఆపలేడు. మన తరపున ఎవరు వస్తారు? మన ప్రభు వస్తాడు. ఆయన రక్తంతో ధైర్యంగా ఉండండి. రే వాళ్ళు కొట్టేసి వెళ్ళిపోయావు, సరే వెళ్ళిపో, నో ప్రాబ్లం. ఎవడరా నీ దిక్కున్న ఆడ చెప్పుకో అంటారు. ఒకడు ఏమంటారు? వాడి గర్వం అది. అప్పుడు నేనేమంటానో తెలుసా? నేనైతే ఏమంటానో తెలుసా? అవునరా, నా దిక్కున్న చోట చెప్తా. నా దిక్కెవళ్ళు? నా దేవుడే. తరతరములకు యుగములకు నా దిక్కు నా దేవుడే. కాబట్టి నేను అక్కడ కంప్లైంట్ చేస్తా. మిమ్మల్ని ఎవడు బెదిరించినా ఏం మాట్లాడకండి, మీ దిక్కున్న చోట చెప్పుకో అంటారు. మీరప్పుడు అటువైపు ఇటువైపు చూడకండి. మీ మొక్కాలు పైకెత్తి నేరుగా ఆకాశం వైపు చేతులెత్తి, ప్రభా నా దిక్కు నీవే, పలానా వాడు ఇలా చేశాడు, పలానా ఆమె ఇలా చేసింది, ఒక్కసారి చూడని అని చెప్పి ప్రార్థన చేయండి. కానీ దేవుని పిల్లలు ఎలాగ ఉండాలి తెలుసా? యథార్థవంతులుగా ఉండాలి. మన యథార్థత, మన భక్తి మనకు ధైర్యం పుట్టించాలి. కాబట్టి మన ధైర్యం ఏమై ఉండాలి? యేసయ్యే, యేసు నామమే, యేసు ప్రభు వారి మీద విశ్వాసమే, యేసు రక్తములాన విశ్వాసాన్ని కలిగి ధైర్యం కలిగి ముందు కొనసాగుదుముగాక. చివరిలో బలపరచడానికి 2 మాటలు చెప్తాను, చదువుదాం. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండండి. ధైర్యం కలిగినట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండండి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం నేను చదువుతున్నాను. నాతో పాటు మీ అందరూ కూడా చెప్పండి. కాబట్టి అందరూ చెప్పండి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. కాబట్టి బహుమానం కలుగుద్దని గుర్తెరిగి యేసు నామాన్ని బట్టి, యేసయ్య మీద విశ్వాసాన్ని బట్టి లోతైన అనుభవం, రక్షించబడి బాప్టిజం పొంది ప్రభు బలలో చేయించుతూ యేసు రక్తాన్ని బట్టి ధైర్యం కలిగిన వాళ్ళమై ప్రభు యొక్క రాజ్యం కొరకు ఈ విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగుదుముగాక. దేవుడు ఆ రీతిగా నడిపించునుగాక.